అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మొంతా తుఫాన్ ప్రభావంతో వరి, అరటి పంటలే కాకుండా తమలపాకు పంటల రైతులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లేలా చేసింది. ప్రస్తుతం మనం ఎలమంచిలి మండలం అబ్బిరాజుపాలెం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఇదంతా కూడా తమలపాకు తోట. సాధారణంగా ఈ తోటంతా కూడా ఏపుగా పెరిగి ఉండే పరిస్థితులు ఉంటుంది. కానీ ఈ తుఫాన్ ప్రభావంతో వీచిన గాలులకు మొత్తం కూడా తమలపాకు పంట అంతా కూడా ఈ విధంగా నేలవాలిపోయింది. అసలు కనీసం దేనికి కూడా పనికిరాని విధంగా పంట ఈ విధంగా అయిపోవడంతో ఇక్కడ రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వచ్చిన గోదావరికి వచ్చిన వరదలకు పంట తీవ్ర నష్టం వాటిల్లితే మరొకసారి గోదావరి వరదలు తగ్గిన అనంతరం మరొకసారి తుఫాన్ ప్రభావంతో వీచిన భారీ గాలులకు ఈ విధంగా పంట మొత్తం నేలవాలిపోయిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇటు ఏదైతే వరి పంట కూడా చాలా వరకు కూడా నేలవాలింది, అంతేకాకుండా అరటి పంటతో కూడా నేలవాలింది. అయితే దీనిపై ప్రాథమిక అంచనాల ప్రకారం జిల్లా కలెక్టర్ కూడా ఒక నివేదిక అయితే వెల్లడించారు. దాదాపు 20 మండలాలపై ఈ మొంతా తుఫాన్ పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభావం చూపింది. 91 గ్రామాలు తుఫాన్ తాకిడికి గురయ్యాయి. 13 గ్రామాలు, 6 పట్టణాలు, పెద్ద పట్టణాలు కూడా ముంపుకు గురయ్యాయి. అయితే సాధారణంగా మొత్తానికి 13,431.83 హెక్టార్లలో వ్యవసాయం, 299.87 హెక్టార్లలో ఉద్యానవన పంటలు సైతం దెబ్బతిన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి తమలపాకు తోటలకు సంబంధించి రైతులు ఉన్నారు. గతంలో వరదలకి మీ తమలపాకు తోటలన్నీ కూడా నాశనం అయిపోయాయి. మరొకసారి తుఫాన్ ప్రభావంతో గాలులకి మొత్తం పంట నేలవాలింది. ఏం చెప్తారు? గాలి వానలకు దాటిందండి. తుఫాన్లకి మళ్ళీ కొట్టేసిందండి. ఎకరానికి 4 లక్షలు అవుతుందండి తమలపాకు తోటకి పెట్టుబడి. అది ఎకరానికి 4 లక్షలు ఇందులో పని చేయాలండి. దీని మీద నిజ ఆధారం, జీవనాధారం పోయిందండి. పొయ్యిలా పడిపోయి పని చేయదండి. ఇది పని చేయదండి. ఇంక ఇది ఏం పని చేయదండి. తీసేసి పోగొట్టుకుంటామనండి. కర్రలన్నీ పొలంతా తీసేసి ఎందుకు పనికిరాదండి. మీరేం చెప్తారంటే గతంలో వరదలకి చాలా వరకు దెబ్బతింది. ఇప్పుడు మరొకసారి తుఫాన్ ప్రభావం, అధికారులు ఏమన్నా వచ్చి ఏమన్నా రాశారా? చూసి వెళ్ళారండి. మరి రాశారు, మరి ఎంత రాస్తారని తెలదు, రాసి వెళ్ళారండి. మొత్తం చాలా నష్టం, తోలపడినట్లుగా అయితే చాలా నష్టం జరిగిందండి. మొత్తం చాలా జీవనాధారం కూడా ఇదేనండి మాకు. ఇలాగే దీని మీదే బతుకుతామండి మేము అందరూ. ఇలాగే ఇబ్బంది అండి జనానికి. మరి ఇంతకుముందు గతంలో అయితే ఈ సంవత్సరం గోదావరి పెద్ద ఎఫెక్ట్ కలగలేదు కదండి. ఇంతకుముందు సంవత్సరం గోదావరి వరదలు దాటినాయి అనుకుంటే మరి ఒకసారి గోదావరి వరదలు దాటిని బాగానే ఉంది అనుకుంటే తుఫాను వచ్చి జనం ఇరిసిపడిందండి జనం. అలాగే అంటే చాలా వరకు ముందుగానే పెట్టుబడి చాలా ఎక్కువ పెట్టాలి కదా దీనికి. పెట్టుబడి ముందే పెట్టేయాలండి. ముందే పెట్టాలి మనుషులు. అయితే ఇదైతే పెట్టుబడి పెట్టి మొత్తం అంతా తినే టైం అండి. ఇప్పుడు పావలా వస్తే తినే టైం అండి. కోసుకుని పంట కాపుకి వచ్చింది, కాపుకి వచ్చిందండి. ఇప్పుడు నుంచి ఇప్పుడు కనిపిస్తున్న ఆకు ఎందుకు పనిచేయదా? ఎందుకు పనిచేయదండి. ఇదే మట్టి అయిపోయిందండి. ఇంకా తీసి ఎందుకు పనిచేయదండి. దేనికి పనికి పండి ఇంక తీసేసి పోగొట్టుకుంటానండి. మీరు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు తాతయ్య గారు? మా చిన్నప్పటి నుంచి తమలపాకులేనండి. 70 సంవత్సరాలు ఉంటాయండి నాకు. అబ్బో చాలా సార్లు పడిపోయినాయండి. తుఫాన్లు అంటే పెద్ద పెద్ద తుఫాన్లు 3 తుఫాన్లు ఎరుగుతుంది. ఇంక ఇలా సాప కింద పడిపోవటం మీకు బతుకు తెలియదు కాబట్టి మళ్ళీ అది ఏదైనా హౌస్ మొక్కలు ఉన్నాయంటే ఏమన్నా పని చేస్తే ఇలాంటి కళ పట్టుకెళ్ళి అందులో వేసి అవి బాగు చేసుకుంటామండి. అంతేగాని ఇంక ఇది పని చేయదండి. నేల అంటే ఏంది పనికిరాదండి. ఏదైనా లేత మొక్కలు అంటే హౌస్ మొక్క ఇరిగిపోయినవి ఉంటే మళ్ళీ కర్ర వేసి దాన్ని బాగు చేస్తామండి. అవి కూడా అప్పుడుకున్న ఆకులన్నీ కూడా పోతాయండి. అంటే కౌకు తగిలేసిపోతాయండి. సో మచ్చ కింద వచ్చేసి. మరి ఇప్పుడు ఏంటి అధికారులు ఏమన్నా వచ్చా చూసారా? ఏంటి నన్ను ఏదో వచ్చారంటున్నారండి. మరి నేను రాలేదు. నష్టపరిహారం వస్తుందని ఆశిస్తున్నామండి. ఏదో ప్రభుత్వం చేయాలని ఆశిస్తున్నామండి. మరి ఏదో చేస్తే మళ్ళీ అందరికి దానికి వ్యవసాయం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని రైతులు అదే ఆందోళన చేస్తున్నారండి. దాదాపు ఈ అబ్బిరాజుపాలెం అంతా కూడా తమలపాకు తోటలో ఎక్కువ వేసుకుంటూ ఉంటారు. వీరికి ఇదే జీవనాధారం. ప్రస్తుతం ఇది పంట కూడా చివరి దశకొచ్చింది. దీన్ని ఆకులు కోసి ఎగుమతి చేయాల్సి ఉంది. అలాంటి టైంలోనే తుఫాన్ ప్రభావంతో భవించిన భారీ ఎదురుగాలకు ఒక్కసారిగా ఈ పంట అంతా కిందకి పడిపోయిన పరిస్థితి. అధికారులు వచ్చి చూసుకుని వెళ్ళారు. నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్నాం. దాదాపు ఈ పంట వేయడానికే మాకు 4 లక్షల పైగా అవుతుంది. అయితే ప్రస్తుతం మొత్తం కూడా అపార నష్టం వాటిల్లింది మాకంటూ తమలపాకు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమలపాకు తోటల రైతులను కూడా ఆదుకోవాలని వీరైతే డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV, ఎలమంచిలి మండలం అబ్బిరాజుపాలెం గ్రామం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్
ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.